నమస్కారం. నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్, రిష్టా చిల్డ్రన్స్ హాస్పిటల్ కదిరి. ఈ వీడియోలో చలికాలంలో ముక్కులు బ్లాక్ అయినప్పుడు లేదా ముక్కు దిబ్బడ ఎక్కువగా ఉన్నప్పుడు నేసల్ కంజెషన్ ఉన్నప్పుడు ఒక ఫేమస్ బ్రాండ్ని గత 100 సంవత్సరాలుగా వాడుతున్నారు. అదే విక్స్ VapoRub. సాధారణంగా ప్రోడక్ట్స్ గురించి ఒక బ్రాండ్స్ గురించి చెప్పడం నాకు ఇష్టం ఉండదు, కానీ చాలామంది పేషెంట్స్ రెగ్యులర్గా అడగడము, అలాగే VapoRubsలో మోస్ట్ ఐకానిక్ బ్రాండ్ విక్స్ VapoRub కాబట్టి దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, నిజంగా దీనివల్ల ఫలితం ఉంటుందా, వాడితే ఎవరు వాడకూడదు, ఎక్కువగా వాడితే ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయి, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి అనేది ఈ వీడియో తెలుసుకుందాం. అలాగే ఈ ప్రోడక్ట్ వాళ్ళే మెన్షన్ చేసేటారు, కింద 2 years బిలో ఉండే పిల్లలు వాడకూడదు అని ఇచ్చుంటారు. వాటి కోసము తర్వాత ఇదే కంపెనీనే VapoRub అనే ప్రోడక్ట్ రిలీజ్ చేసింది. అది నిజంగా జలుబుకు చిన్నపిల్లలకు పనిచేస్తుందా లేదా నా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇప్పటికైతే ఈ వీడియోలో ఈ విక్స్ VapoRub గురించి సంపూర్ణ సమాచారం అందిస్తాను. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని చిన్నపిల్లల హెల్త్ వీడియోల కోసము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్లోకి వస్తే ఈ విక్స్ VapoRubలో ఉన్న కంటెంట్స్ మనం చూస్తే క్యాంఫర్ కర్పూరము, యూకలిప్టస్ ఆయిల్ అంటే నీలగిరి ఆకుల నుండి తీసిన తైలము, అలాగే మెంథాల్, టర్పెంటైల్ లాంటి కంటెంట్స్ ఉంటాయి. దీన్ని సాధారణంగా ఛాతి మీద కానీ లేదా వీపు వెనకల ముందర కానీ వెనకన కానీ మసాజ్ చేస్తే సరిపోతుంది. నేసల్ కంజెషన్ అంటే ముక్కులో దిబ్బడ వెళ్ళేదానికి. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఫేస్కి కానీ కళ్ళకు కానీ ఎక్కడ ముక్కు కింద కానీ ముక్కు కానీ అప్లై చేయకూడదు. అలాగే ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందా అంటే కొన్ని రీసెర్చ్ పేపర్స్ మనము చూస్తే ఏం తెలిపాయంటే ఈ విక్స్ VapoRub అనేది ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. ఇట్స్ నాట్ ఏ ఆల్టర్నేటివ్ ద మెడిసిన్. ఇది మెడిసిన్కు ఆల్టర్నేట్ కాదు, ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. ఇది టెంపరీ రిలీఫ్ కోసము, టెంపరీ నేసల్ బ్లాక్ లేదా ముక్కు బ్లాక్ అయినప్పుడు టెంపరీ రిలీఫ్ కోసము షార్ట్ యాక్టింగ్గా పనిచేస్తుందని కొన్ని రీసెర్చ్ పేపర్లు తెలియచేశాయి. అలాగే ముక్కులో నీళ్లు కారడము వాటికి ఉపయోగపడుతూ. మరి ఎందుకు సార్ ఇన్ని రోజులుగా ఇంత ఫేమస్ బ్రాండ్ ఇంతగా ఎలా పాపులర్ అయ్యిందంటే దీంట్లో ఉన్న ట్రిక్ ఏంటి, సైన్స్ ఏంటి అంటే కామన్ కోల్డ్ అనేది సాధారణంగా 5 to 7 days లోపల తగ్గిపోతుంది. అంటే జలుబు సాధారణంగా 5 to 7 days లోపల అదంతా సెల్ఫ్ లిమిటింగ్, వాటంటే అది తగ్గిపోతుంది. మనం టెంపరీగా రిలీఫ్ కోసం వాడడం వలన ఆటోమేటిక్గా సెల్ఫ్ లిమిటింగ్ కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా జలుబు అనేది తగ్గిపోవడం వల్ల ఇంత ఫేమస్ బ్రాండ్గా మన ముందర ఉంది. నిజంగా దీంట్లో ఇంకా మనం చూస్తే ఏమి ట్రిక్ ఏంట్రా అంటే దీంట్లో ఉన్న మెంథాల్ కానీ క్యాంఫర్ కానీ మీరు యూకలిప్టస్ ఆయిల్ కానీ ఆ విక్స్ VapoRub చూసినప్పుడు ఆ స్మెల్ చూడండి, ఆ మెంథాల్ స్మెల్ ఉంటుంది చూసారా. ఈ స్మెల్ ఏం చేస్తుందంటే బ్రెయిన్కి ఒక కోల్డ్ సెన్సేషన్, మనకు బాగా ఫ్రీగా అయిన ముక్కులు ఫ్రీ అయిన సెన్సేషన్ కలిగించడం వల్ల ఈజీగా బ్రీత్ తీసుకునే ఫీలింగ్ రావడం వల్ల ఇంకా బ్రీత్ తీసుకోవడం, బాగా అక్కడున్న బ్లాక్ కొద్దిగా కంజెషన్ తగ్గడం వల్ల మనకు ఈ ప్రోడక్ట్ అనేది అంత పాపులర్ అయ్యింది. మరి ఎవరు వాడాలి? అందరూ వాడచ్చా? లేదు. ఎవరైతే లెస్ దాన్ 2 years ఉన్న పిల్లవాళ్ళు, కంపెనీ ప్రకారం లెస్ దాన్ 2 years ఉన్న పిల్లలు వాడకూడదు. ఎందుకంటే వీటిలో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ మనం తీసుకుంటే క్యాంఫర్ అనేది లెస్ దాన్ 2 years ఉన్న పిల్లల్లో యాక్సిడెంటల్గా వాళ్ళు తిన్నా లేదా ఇంజెస్ట్ చేసినా చాలా రకాల డేంజరస్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేసి తొందరగా తిన్న వెంటనే 30 minutes లోపలే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపెనీనే ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఇచ్చిన లెస్ దాన్ 2 years వాళ్ళు వాడకూడదని. ప్రాక్టికల్గా చూస్తే అబోవ్ 4 years ఉండే వాళ్ళు వాడడం మంచిది. ఎందుకంటే లెస్ దాన్ 2 years ఉన్న పిల్లలు పొరపాటున కానీ ఎక్కడైతే మనం రబ్ చేసుకుని దాన్ని తీసి కళ్ళల్లో కానీ లేదా ముక్కులో కానీ ఎక్కడంటే కానీ పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అబోవ్ 4 years వాడడం మంచిది. అన్ని రకాల జలుబులకు కూడా ఉపయోగపడదు. అలర్జీ వాళ్ళు ఉంటారు, చాలా రోజుగా అలర్జీ వాళ్ళు కానీ ఆస్తమా పేషెంట్లు కానీ దీన్ని వాడితే అలర్జీ కండిషన్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కడైనా బాడీ మీద రబ్ చేసినప్పుడు కానీ రెడ్ కానీ ర్యాషెస్ కానీ వస్తే దీన్ని వాడకూడదు. ఎన్ని రోజులు వాడచ్చు? 5 to 7 days కంటే ఎక్కువ వాడకూడదు. ఫేస్కి కానీ ఎక్కడ కానీ అప్లై చేయకూడదు. ఎక్కువ రోజులు వాడితే ఏమవుతుందంటే మీరు విక్స్ VapoRubతో పాటు విక్స్ ఇన్హేలర్స్ కూడా వాడుతుంటారు. అది కూడా
5 to 7 డేస్ కంటే వాడకూడదు. డైలీ 2 to 3 టైమ్స్ కంటే ఇన్హేలర్స్ అనేది వాడకూడదు ఎక్కువగా. ఎక్కువ రోజులు వాడితే ఏమవుతుందంటే వీటిలో ఉన్న పెట్రోలియం జెల్లీ అలాంటివి ఉండడం వలన ఎక్కువ రోజులు వాడితే కెమికల్ నిమోనియా అనేది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువ రోజు ఇన్హేలర్స్ కానీ వాడడంలో కొంతమందికి అలవాటు అయిపోతుంది. అది వాడితేనే కొద్ది రిలీఫ్ వస్తుందనే ఫీలింగ్తో అలవాటు కావడము ఇలాంటి వాటి జరగడం వల్ల ఎక్కువ రోజులు వాడితే రైనరిస్ మెడికమెంటోజా అనే ఒక డిసీజ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఫైనల్గా కన్క్లూజన్కి వస్తే ఈ విక్స్ VapoRub అనేది ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. షార్ట్ టర్మ్ టెంపరీ రిలీఫ్ అంటే ముక్కు దిబ్బడం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆల్టర్నేట్ మెడిసిన్ కానే కాదు. అలాగే అలర్జీ ఉన్న వాళ్ళు, ఆస్థమాటిక్ పేషెంట్స్ ఇది వాడడం వల్ల ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అబోవ్ 4 years ఉన్న పిల్లలు ప్రాక్టికల్గా వాడితే మంచిది. వాళ్ళ లోపల ఉన్న తక్కువ వయసు ఉన్న పిల్లలను వాడకపోవడమే మంచిది. అందుకొరకే వీళ్ళు కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు తెలిసింది. మార్కెటింగ్ కోసం ఏం చేశారు, నెక్స్ట్ విక్స్ బేబీ రబ్ అనేది ఒకటి రిలీజ్ చేశారు. ఇది నిజంగా చిన్నపిల్లల జలుబుకు ఉపయోగపడుతుందా, అది దానికోసమే తయారు చేశారా లేదా అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చిన్నపిల్లల హెల్త్ వీడియోల కోసము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.